హాయ్, ఈరోజు మేము బెల్లూం కేవ్స్కి వచ్చామండి. చూడండి ఒకసారి. ఇప్పటికే మేము లోపలికి వెళ్ళాం, చూసాం, తిరిగాం, అంతా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. చాలా బాగుంది. ఆ టైం కాలేదు, ఇప్పుడే ట్రాక్టర్ కొంత సౌండ్ వినపలేదు సరిగా. సో చూడండి, చూపించాం మొత్తం. ఇది లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. సో మీకు కూడా టైం ఉంటే ఇది విజిట్ చేయండి, చాలా బాగుంది. బాయ్ 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 బాయ్. ఆడిది గుహ లోపల అసభ్యంగా ప్రవర్తించిన, అల్లరి చేసిన, పొగ త్రాగిన సెక్షన్ 510 ఐపీసీ చట్టం కింద శిక్ష మరియు 5 నెలలకు జరిమానా. గుహ లోపల ఆకృతులను ముట్టుకున్న, చెడగొట్టిన, గోడలపై రాజున సెక్షన్ 216 ఉంచబడను. మధ్యమ తాగిన వారికి గుహ లోపలికి ప్రవేశం లేదు. ఓకే బాయ్. సో వెల్కమ్ టు బెల్లూం గుహలో. సరే, ఎంట్రన్స్ చూపి. ఎంట్రన్స్ ఇందాక బొక్క దగ్గర చూపించింది, అది ఆ బొక్కలోంచి ఇటు వెళ్ళాల. సో మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే బెల్లూం గుహల్లోకి వచ్చినాం అనమాట. బెల్లూం గుహలు. సో ఒకసారి పైనుంచి దిగినాం, ఇప్పుడు కిందికి దిగుతూ ఉన్నాం. ఇదే తాపాల నుంచి పైనుంచి కిందికి వచ్చాం. సో లోపలికి పోతాం. లోపల పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఈ గుహల్లో ఏమేమి దాగి ఉన్నాయి అన్నీ మేము రీసెర్చ్ చేశాను. దీంట్లో మేము ఏం చేసామంటే కోటిలింగాలు, మాయా మందిరం, పాతాళ గంగ, ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల. ఇంకోటి వీధి ఉందా అదేం కదా, పాతాళ గంగ అది చూసాం. శివుడు ఉండే లోపల, శివుడు కూడా అభిషేకం కూడా చేశాను నేను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. చూడండి, బొర్రా కేవ్స్ పెద్ద బొక్క చూపి ఒకసారి. హోల్ బొక్క కాదు, హోల్. ఓకే, చుట్టూ తిరుగు ఒకసారి చూడండి. బొర్రా కేవ్స్ కాదు, బెల్లూం గుహలు. ఓకేనా? డన్నా? ఓకే, డన్నా. ఆకాశం పసుపచ్చగా ఉంది. ఇటు పోలే, అట్లేదు, స్పాట్ లేదు. ఫస్ట్ వచ్చింది ఇదే గాలాడం. ఏముంది హాయ్ గాయస్, ఇప్పుడు చూడండి, మేము బెల్లూం గుహల్లో ఉన్నాం. లోపల లైటు, ఆక్సిజన్ లేదు ఇక్కడ, మామూలుగా లేదు ఇక్కడ. బెల్లూం గుహలు, బెల్లూం కేవ్స్ అంటారు దీన్ని. ఆక్సిజన్ లెవెల్ చాలా లో ఉంది. ఏంది ఆక్సిజన్ లేదు పూర్తిగా. సో
బ్యాక్ పోతానమాట. ఇది హైయెస్ట్ ప్లేస్ అంట బెలుగు లోపలికి, చాలా లోపలికి వచ్చినాం మేము. మండపం అంటది ఏదో. హాయ్, మీరు కూడా వచ్చేయండి. యాగంటి దగ్గర బెల్లుంగ్ గుహల్, బెల్లుంగ్ కేవ్స్ అంటారు దీన్ని. భలే ఉంది, సూపర్గా ఉంది. లైట్ లైట్ నేను రాలేను బాబు. చూస్తా. బెల్లుంగ్ గుహలోకి వచ్చినాం. చూడండి ఎలా ఉన్నాయో. పైన పైన పట్ట చాడు వచ్చింది, అర్థం కాలేంగా. లోపలేమి లేదు, అంత డొల్ల అని. ఇలా దారింది ఇంకోటి, పోలేదు. వాళ్ళు డౌన్ ముద్ర ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది. ఆడ వీడియో తీసుకుంటాను, అందుకు లైటింగ్ రాదు నాది. కేవ్స్లో దిగుతాను మేము, మామూలుగా దిగట్లే. వాసిపోతుంది అధ్యక్ష. ఆడ ఏది ఏది అదే కనప లైటింగ్ రాలే. బొరా కేవ్స్, ఒకసారి కేవ్స్ చూడండి. కేవ్స్ రామా, చెమట చచ్చిపోతాను మేము లోపల. థింక్ మీకు కనపడుతుంది అనుకుంటానా. దాదామది వచ్చే లైటింగ్ డౌన్ ఉందేడా. అంటే మన లైటింగ్ యాడుందో ఆడనే నీ కెమెరా కనపడుతుంది. మిగతా టైంలో మన కెమెరా కనపడుతుంది. మన సెల్ కెమెరా కూడా దీని ముందు నిలబడ్డంలే. ఎవడ్రా నువ్వు, ఇనుమును నేను. భయపడ్డమా? భయమా? భయం అనేది మా బ్లడ్లో లేద్దాం. అది అంటే ఏంటి ఏమన్నా చెట్టు అయితే ఎట్టది అది ఎట్లయితే జన్మమెత్తితిరా హోం హర హర అత్తి చిరవార. ఇది మాత్రం నాకు బలి నచ్చిందా. గోరేసి ఒకటి బొక్క పెట్టినాడు, ఆడ బొక్క పెట్టినాడు. హాయ్, చూడండి. ఇటుపక్క కోటిలింగాలు, ఇటుపక్క మాయా మందిరం. ప్రస్తుతం మనం దేని పోదాం? ఫస్ట్ మాయకే పోదాం. మాయకు పోయి తర్వాత ఏమైందో, మాయ ఏం జరిగిందో చూసి చెప్తాను మీకు. బెల్లుంగ్ గృహాల పంచాయతీ ఇదంతా. అడిగేసుకుంటా లైటింగ్ మాత్రం బాగుందామని. సిమెంట్ రోడ్ దాని ఇది, సిమెంట్ రోడ్. అక్కడ మళ్ళీ వచ్చినట్టు తిరుగుకొని బ్లాక్ సరదాగా చేస్తాను అంటే. మీరు ఎక్కడన్నా ప్లేస్? మీరు బ్లాక్ చేస్తారా? ఒక నిమిషం కంటిన్యూ. మాయా మందిరానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ మాయా మందిరంలో ఏముందో ఏమీ లేదు. ఇంత మాయ అవుతామా, మన మాయమవుతామో చూడాలి. సో గాలి హెయిర్ హెయిర్ ఇది బోర్ వేసిందంతా, బోర్ వేసి హెయిర్ గుహలు గుహలు. లైటింగ్ ఏందో, ఈ మాయ ఏందో, ఈ మంత్రం ఏందో. మాయా మందిరం గుర్తుకున్నదామది. వస్తున్నావా? వీడియో చూసానా? ఓకే, కంటిన్యూ అవుతుంది బా.
పద 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 అంటూ సిగ్నల్ వేసి పిల్లలు అయితే ఉత్సవం అనుకుంటా పరారైపోతారు. ఏమైనా ఇది చూడాల్సిన వెల్కమ్ టు మాయా మందిరం. చూడండి, మాయా లేదు, మంత్రం లేదు, పుట్టి మాయా మందిరమే ఉంది. ఏంటో ఇదే మాయా మందిరం. ఈ మందిరంలో ఎవరుంటారు? ఈ మందిరానికి రాదు నేనే. వెల్కమ్ టు మాయా మందిర్. సూపర్, బాగుంది. పేరు మాయా మందిరం. పుష్ప పుష్పరాజు. ఈ మాయా మందిరం అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. అద్భుతం. గాలి ఆడలేదు, అద్భుతం అన్నారు, మహా అద్భుతం ఇది. వెల్కమ్ టు మాయా మందిర్. ఇదే మాయా మందిర్. మనం మాయా మందిర్కి వచ్చాం. ఇప్పుడు కోటిలింగాలకు పోతాం. కోటిలింగాలకు అయిపోతాం. ఓకే బాయ్. బెల్లుం గుహలు, బెల్లుం కేవ్స్లో కోటిలింగాలు. ఇందాక మనం మాయా మందిరం చూసినాం, ఇప్పుడు కోటిలింగాలు అవుతాం. మాయా మందిర్ అటెళ్ళినాం. చెప్పు. మాయా మందిర్ ఇటు చూపి, కోటిలింగాలు ఇటు 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 ఎల్లాం పదండి, ఎల్లాం పదండి. బ్లాగ్ చూసేవాళ్ళం. బాగుందా అది? కోటిలింగాలు ఇది బాగుందా అది? వెల్కమ్ టు కోటిలింగాలు. కోటిలింగాలు, కోటిలింగాలు. ఇటుంటే ఎంత దూరం పోతాం అది? ఇవే కదా. నువ్వు కొంచెం డౌన్ ఉండేదాన్ని కొట్టి కూడా సరిపోతుంది. హైట్ కదా, మెడలు వస్తాయి. ఎవడ్రా ఎవడ్రా నువ్వు? చూడు చూడు చూడు, చేపలు చూడు. అలా దిస్ ఈజ్ కోటిలింగాలు. కోటిలింగాలు తీస్తున్నావా? కోటిలింగాలు, కోటిలింగాలు. కాదు, యాక్చువల్గా మాయాదీపం అంటే అదే అదని చెప్పాం కదా. ఇది మాయాదీపం అంటే అమ్ముతారు. అంత అద్భుతంగా ఉంది. తాపులు నిజంగా మాయాదీపంలో వెళ్ళినట్టు చూస్తారు. ఎడుతుంది ఆమె బలుని. నేను మాత్రం సూపర్గా ఉంది. చెప్పు. ఇదే కోటిలింగాలు. చూసారా? ఇవి వినాలే కోటిలింగాలు. చూడండి, కోటిలింగాలు చూడండి. రాళ్ళు చూడండి, రాయలు రాయలు చూడండి. లింగమాత గిరిపించింది. అంతా లింగమాత దగ్గర కోటిలింగాలు కోటిలింగాలు అంటాను. మన ఎక్కడ మనకు కూడా తెలియదు. మీకు తెలిసి చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలి. మారవా? లైటింగ్ మారవా? లైటింగ్ మారదు. ఎవర్రా ఎవర్రా నువ్వు? ఊరుమన ఊరుమన నేను కాల్చి దిస్ ఈజ్ కోటిలింగాలు. ఇంకా దారి పోమా కిందికి. పాతాళ గంగా రోడ్డు. నేను లోపల అభిషేకం చేస్తాను, తర్వాత చూడండి. పాతాళ గంగా, శివలింగం
బెల్లం గుహలోకి చెప్పినా సరే ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయండి, చాలా బాగుంటుంది, నాకు మంచి ఎక్స్పీరియన్స్. బాయ్ బాయ్. ఏమున్నా దగ్గర చుట్టూ అంటే దమ్మనాల పని పాతాళ గంగ పోదమా? చూద్దామంటే చూద్దాం రాయం. పాతాళ గంగకు స్వాగతం సుస్వాగతం. మానవ మానవ ఏమి కోరిక చెప్పవా చెప్పవా చదువు చెయ్యక బిందు బాలులే ఏడిపించిన అప్సరస లైట్ ఒక్క నిమిషం ఇదేమో లోవా లేదా దాని లైట్ వెలుగుతుందా? లోవ లైట్ వెలుగుతుంది. లైట్ అంటే ఏమైనా వచ్చాయని చెప్పేసి పెడతారట. అంటే వాటర్ కానీ ఏమైనా పాములు కానీ. పాములు వస్తాయా? ఎన్ని పాములు వచ్చాయి? ఎంత లేదు 4 రూపాయలు పాములు. బాబు చూద్దురా ఒకసారి, మిస్ అయిపోతావు. చూద్దురా అవునుడా బోర్లు చూడ అంటాడు వేసి స్పీడ్ కాలేట ఏ టైట్ ఉంది బ్రో. ఇప్పుడు సీసీ కెమెరా ఉత్తరాడు పెట్టిండు, ఓయిరాడు బిగించాడు, ఓయిరాడు పెట్టిండు, కట్ చేయలే పిగిలేవాడు. ఏది అదా లైన్ ఆడికే ఉండేది ఆడికి. ఈ దిక్కులో దారి అట్మాస్ఫియర్ పిచ్చిగా పెట్టాడు అప్పుడు ఎవడో, పిచ్చగా ఉంది. అంటే మనం పైన చూస్తే ఒక రకం కదా. నాటి కేవ్స్ కాదు, ఒకనాటి వ్యవహారం కాదు. మనం మిస్ అయినా తాపలు కావాలి, మిస్ కాదు మనం. ఇది మిస్ ఏం కాలే. అవుట్ కానీ దారి ఉంది కదా, రోజు పెట్టిందా సందులో పెట్టినాడు, ఈ సందులోంచి పెట్టినాడు, యాన్ ఇచ్చి కనెక్షన్ ఇచ్చిండు. వచ్చానే కదా తండ్రి. తీసుకుంటుందా అనేది ముందు బ్యాక్గ్రౌండ్ కప్పు ముఖ్యం మిగులు అదేనా. నేను విన్నాక వచ్చానులే, యాప్ చేస్తా దూరం బట్టి. ఇది వాడినా లొకేషన్. ఏమైనా ఇప్పుడు ఇందాక కిటికీలు కూడా వీడియో తీసినావు మొత్తం. తీస్తా వస్తానా? ఇది బాగుంటుందా? ఎవడ్రా నువ్వు బురుమును బురుమును నేను నన్ను కోసితే మట్టవుతాను. ఓకే ఇప్పుడు లోయ పెట్టినాడు గుహ. నీకెందుకు ఇంత నచ్చమండి, నీకు బొక్కలేడు వస్తాను, ఎందుకు వస్తాను? ఏకుంటే కొత్తగా ధనం ఎవరు చూడలేనండి, మనం చూడొచ్చు కదా, కనిపెట్టచ్చు కదా అని. బాగుందిలే. సో ఒక్క నిమిషం రిలాక్స్ అవుదాం కొంచెం. మూల చేసాం. బాబు
హాయ్. సో ఈరోజు మనం బెల్లూం కేవ్స్ దగ్గర ఉన్నాం. యాగంటి దగ్గర చాలా బాగుంది. బుద్ధుడు కూడా ఇక్కడే ఉన్నాడు. మా నాయప చూడండి ఒకసారి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. మీరు కూడా వీలుంటే విజిట్ చేయండి. చాలా బాగుంది, చాలా 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 బాగుంది.